రాజేష్, నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఈ చెక్తో సంధ్య మొహంలో నేను ఆనందం చూడాలి. వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు కనపడకూడదు. వాళ్ల ఆర్థిక కష్టాలన్నీ ఆవిరైపోవాలి. మనం ఇక్కడ 3 పూటల భోంచేస్తూ ఎంత సంతోషంగా ఉంటున్నామో అలాగే సంధ్య, పార్వతి, ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకిక ఏ ఆర్థిక కష్టం ఉండకూడదు. ఈ చెక్ తీసుకుని వెళ్ళి సంధ్యకివ్వరా. బాబోయ్, ఈ సంధ్యని ఎంత డౌన్ చేద్దామనుకున్నా సంధ్యకి బాగా హైప్ ఇస్తున్నారే. రాజేష్, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఈ చెక్కు సంధ్యకివ్వు. మనం ఇచ్చిన సంధ్య గారు తీసుకోరమ్మా, ఉపయోగం లేదు. సంధ్య గారి గురించి నీకు తెలుసు కదా. అలా తీసుకునేదైతే నేను చాటుమాటుగా సహాయం చేసి ఇంట్లో లేనిపోని నిందలు పడేవాణ్ణి కాదు కదా. వద్దమ్మా, ఉపయోగం లేదు. సంధ్యకి నేనంటే చాలా గౌరవం. నా మాట కాదందు. ఈ చెక్ తీసుకోకపోతే నా మీద గౌరవం తగ్గించింది అవుతుంది అని చెప్పు. నేను తనతో మాట్లాడాలంటే ఈ చెక్ తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పు. నా గౌరవం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తీసుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి చెక్ ఇచ్చి సంధ్య కన్నీళ్లు తుడు. ఈ చెక్ ద్వారా అయినా ఆ అమ్మాయి మొహంలో ఆనందం కనపడితే అంతకు మించిన సంతోషం నాకేముండదు. అలాగేనమ్మా, నువ్వింతగా చెప్తున్నావు కదా. నీ మాటగా తనకు చెప్పి నీ గౌరవం తగ్గించొద్దని చెప్పి చెక్కిచ్చేసి వస్తాను. ఆగండి. ఏంటండి, ఏం చేస్తున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేసి తీసుకెళ్లి సంధ్యకి చెక్ ఇచ్చేస్తారా? అది కూడా బ్లాంక్ చెక్ రాస్తున్నారు అంటే నేనేమైపోయినా పర్వాలేదనా మీ ఉద్దేశం? మీరు సంధ్య గురించి ఆలోచించినట్టు నా గురించి ఆలోచించుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని మీకెన్నోసార్లు చెప్పాను. అయినా మీరు నా గురించి ఆలోచించకపోగా ఏకంగా సంధ్య ఇంటికి వెళ్ళి ఇలా డబ్బులు రాసిచ్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇదే డబ్బు తీసుకెళ్ళి లేని వాళ్ళెవరికైనా సహాయం చేయండి. కానీ ఆ సంధ్యకి సహాయం చేయడానికి మాత్రం వీల్లేదు. రాజేష్, ఇది నా డబ్బు, నా నిర్ణయం. నా డబ్బు ఎవరికివ్వాలో అనే డెసిషన్ నా ఇష్టం. అమ్మగా నేను చెప్తున్నాను, బయలుదేరు. ఏమండి, మీరు నా మెడలో తాళి కట్టారు. భార్యగా నేను అడ్డుపడుతున్నాను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీరు నా మెడలో కట్టిన తాళికి ఏ మాత్రం విలువిచ్చినా మీరక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్, నేను మీ అమ్మని. ఏమండి, నేను మీ కట్టుకున్న భార్యని.
నేను నిన్ను నవమాసాలు మోసిన తల్లిన్రా. నేను మీతో జీవితాంతం నడిచే మీ అర్ధాంగిని. రాజేష్, ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు? ఈ అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనా? ఏమండి, భార్య అంటే మీ జీవితాన్ని పంచుకునేది, మీ కష్ట సుఖాలు పంచుకునేది. నేనేం ఆలోచించినా ఏం చేసినా అది మన గురించి ఆలోచించే నేను చేస్తాను. వద్దు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. బాబోయ్, ఇటు తల్లి అటు భార్య, మధ్యలో బావ నలిగిపోతున్నాడే. తల్లి కావాలా భార్య కావాలా? బావ ఎటు వెళ్తాడు? రాజేష్, నేను చెప్తున్నాను, నువ్వు వెళుతున్నావా లేదా? ఏమండి, మీ జీవిత భాగస్వామి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెళ్ళొద్దు. ఆ చెక్కని చింపేసేయండి. రాజేష్! ఏమండి, ప్లీజ్. వింధ్య, ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశావు. నా కొడుకుని నా కళ్ళ ముందే కంట్రోల్ చేయాలని ట్రై చేయకు. ఏంటత్తయ్యా కొడుకో 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 అని అంటున్నారు? మీరు మహా అయితే 9 నెలలే మోసారేమో. మేము జీవితాంతం కలిసి ఉండాలి. ఆయనకి తల్లిగా, మీకంటే భార్యగా నాతో ప్రయాణమే ఎక్కువ. నా భర్త నా మాటే వింటాడు, నేను చెప్పిందే చేస్తాడు. నా మాట కాదని, తను కట్టిన తాళిని కాదని, నన్ను కాదని ఆ సంధ్య దగ్గరికి వెళ్ళడుగాక వెళ్ళడు. ఏమండి, ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి. ఆపుతావా నీ డ్రామా? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మాటనే నేను వినొద్దు అంటున్నావు? నేను నీ మాట వినాలంటే ముందు నువ్వు నా మాట విన్నావా? చెప్పింది అర్థం చేసుకున్నావా? భర్తగా నీ మెడలో తాళి కట్టినందుకు నీకెంత గౌరవం ఇవ్వాలో ఇస్తూ వచ్చాను కదా. కానీ నేను నీకిచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? అసలు నీకు నా మీదే నమ్మకం లేనప్పుడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నన్ను గాని నా మాటల్ని గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు, నీ మాటని నేను గౌరవించి నువ్వు చెప్తే వింటానని ఎలా అనుకుంటున్నావు? ఇందాక ఏదో అన్నావే, మహా అయితే 9 నెలలే మోసావని. నువ్వు ఒక తల్లివే కదా. ఆ 9 నెలల కడుపు మోత భారం ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఒకవేళ నీ భారాన్ని నువ్వు మర్చిపోతే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మ సంధ్య, 2 రోజుల వరకు నువ్వు ఇంటి పనులేమీ చెయ్యొద్దు. నేను శ్రీజ అంతా చూసుకుంటాం. ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, కూరగాయలకి వెళ్ళొస్తాం. రమ్మా. బాబు రాజేష్, ఎలా ఉన్నావు? అవును, వింధ్య ఎలా ఉంది? ఈ మధ్య వింధ్య ఇదివరకట్లా రావడం లేదు. ఇదివరకట్లాగా సంధ్యకి ఫోన్ చేయట్లేదు. అసలేమైంది వింధ్యకి? ఇన్నాళ్ళు సంధ్య సంధ్య అంటూ వచ్చేది,
ఇప్పుడు రావడమే మానేసింది? అయ్యో అలాంటిదేం లేదండి. ఇంట్లో చిన్న చిన్న పనులు, పాపను చూసుకోవడంతోనే సరిపోతుంది. రావడానికి కుదరట్లేదంటీ. బాబు, నేను అడిగానని మరీ మరీ చెప్పు. శ్రీజ, ఆలస్యం అవుతుంది, లోపలికి వెళ్ళు బాబు. రమ్మా. రాజేష్ గారు. శ్రీకర్ గారు, నిన్న మొన్నటి వరకు మీరు ఎదురుపడినా, మీతో మాట్లాడినా, మీ ఇంటికొచ్చినా నాకు ఏ గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదు. మీ షాపు తగలబడిపోయిన తర్వాత మీ కళ్ళల్లోకి చూడ్డానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్లీజ్ రాజేష్ గారు, మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. మీరు వదిలేయండి. అయినా దీంట్లో మీరు చేసిన తప్పే ఉంది. మీరెప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వద్దు. మీరు మా మనుషులు. వింధ్య తప్పుగా అర్థం చేసుకున్నా, తనేం మాట్లాడినా మేమెప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయం. ఎప్పుడు మీ గురించి తప్పుగా అనుకోం. సంధ్య గారు, జరిగిన దాంట్లో నా తప్పు, మా అమ్మ తప్పు, మా నాన్న తప్పు లేకపోయినా వింధ్య మా కుటుంబ సభ్యురాలు. కాబట్టి ఇదంతా మేమే చేశామన్న గిల్టీ ఫీలింగ్లో మా అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు జరిగిన నష్టం మేము పూడ్చలేము. కానీ అమ్మ రాత్రంతా మీ గురించే ఆలోచించింది. తన మొహం చూస్తే నిద్రపోలేదని కూడా నాకు అర్థం అవుతుంది. అమ్మకి నేనన్నా, వింధ్య అన్నా ఎంత ఇష్టమో మీరన్నా కూడా అంతే ఇష్టం. ఈ మధ్య మీ కుటుంబానికి దగ్గరైన తర్వాత మీకు మాకు బంధుత్వం లేకపోయినా దగ్గరి బంధువుల్లాగే ఫీల్ అవుతుంది. కోడళ్లే కాదు, అత్తలం కూడా స్నేహితులం అవుతామని నవ్వుతూ ఎన్నోసార్లు చెప్తుండేది. కానీ ఇంతలోనే వింధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల జరగరానివన్నీ జరిగిపోయాయి. అమ్మ కళ్ళెదుటే వింధ్య మీ గురించి, నా గురించి అలా తప్పుగా నిందలేస్తూ సూటిపోటి మాటలంటూ ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో, ఎంతలా నలిగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. కళ్ళెదుటే కొడుకు కోడలు గొడవ పడుతుంటే పైకి ఏమీ మాట్లాడలేక లోపల ఎంతో కుమిలిపోతోంది. నిజం చెప్పాలంటే స్నేహాన్ని దూరం చేసుకున్న మీకంటే, భార్యని దూరం చేసుకున్న నాకంటే మన జీవితాలు ఎలా అయిపోతున్నాయని మా అమ్మే ఎక్కువగా ఏడుస్తోంది. ఎందుకో ఏంటో తెలియదు. నేను రావటం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసినా మా అమ్మ మీ ఇంటికి పంపించింది. మీతో మాట్లాడమంది. తన గౌరవం తగ్గించకుండా తన మాట నిలబెట్టమని ఒక తల్లిగా, ఒక అత్తగా సంధ్యని కోరానని చెప్పమని మీతో ఒక మాట చెప్పి రమ్మని చెప్పింది. నాతో ఒక మాట చెప్పమన్నారా? దేని గురించి? అత్తయ్య గారు అంత ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని నా దగ్గరికి పంపించడం ఏంటి? ఏమైంది చెప్పండి రాజేష్ గారు. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. కానీ మా అమ్మ మీ దగ్గర ఒక మాట తీసుకొని మరీ మాట్లాడమని చెప్పింది. మీరు కాదనరని తన మీద ఒట్టు పెట్టుకుని మరీ చెప్పింది. అత్తయ్య గారు ఏం చెప్పారు రాజేష్ గారు? ఇది బ్లాంక్ చెక్. మా అమ్మ మీకు ఇవ్వమని చెప్పింది.
రాజేష్ గారు ప్లీజ్ అండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నా గురించి మీకు అంతా తెలుసు కూడా బ్లాంక్ చెక్ ఏంటండి ఇది? మా అమ్మకు మీరిచ్చే విలువ ఇదేనా? మా అమ్మ ఒట్టు పెట్టుకున్న తర్వాత కూడా మీరు కాదు అంటే విందే కాదు, నా మాట సంధ్య కూడా లెక్క చేయలేదు. నేను ఇంతగా చెప్పి పంపిస్తే కాదు అన్నదని మా అమ్మ ఇంకా బాధపడుతుంది. ప్లీజ్ సంధ్య గారు, మా అమ్మని నేను సంతోషంగా చూడాలంటే ఇది మీరు తీసుకోండి. ఇప్పుడు తను ఆత్మ సంతృప్తితో హ్యాపీగా నిద్రపోతుంది. ఇది మా అమ్మ ఒక్కదాని నిర్ణయం కాదు, మా కుటుంబ నిర్ణయం. వింధ్య చేసిన తప్పుకి రుణశేషం లేకుండా చేసుకునేందుకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి మీరు కాదనద్దు. మా కుటుంబం మొత్తం తరపున చెప్తున్నాను. ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్. అయ్యో రాజేష్ గారు, ఇలాంటివి నా మనసు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజేష్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ చేతులెత్తి వేడుకుంటుంటే కాదు పొమ్మని వాణి గారిని బాధ పెడతావా? తప్పు సంధ్య. వాళ్ళు మనకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా. వింధ్య కంటే ఎక్కువగా వాణి గారు నీకిచ్చిన అభిమానాన్ని నువ్వు కాపాడుకోవాలి. వాణి గారి కోసమైనా నువ్వు ఆ చెక్ తీసుకో. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వింకేం మాట్లాడొద్దు. ఈ చెక్ నువ్వు తీసుకుంటున్నావు అంతే. తీసుకో. తీసుకోండి సంధ్య గారు. ఎంతైనా సంధ్య అంటే మీకు ప్రాణం కదా. అక్కడ కంట తడి పెడితే మీరు తట్టుకోలేరు కదా. అవును, నాకు అర్థం కాదు. సంధ్య గురించి మీరు మాత్రమే ఆలోచిస్తున్నారా, లేక అత్తయ్య గారు కూడా ఆలోచిస్తున్నారా? అసలు మీరు ఏం చెప్పారో, ఏం మాయ చేశారో కానీ అత్తయ్యని కూడా మీ వైపుకే తిప్పుకున్నారు. అత్తయ్య బ్లాంక్ చెక్ ఇచ్చేలా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదా సంధ్య? మీరు గతంలో నాకు ఒక మాట చెప్పారు. మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. సంధ్య వ్యక్తిత్వం ఎంతో గొప్పదని మాట్లాడారు కదా. వ్యక్తిత్వం అంటే మీరు బ్లాంక్ చెక్ ఇవ్వగానే ఎగిరి గంతేసి అమ్మయ్యా సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయని ఆ చెక్కు తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని మొగుడు హాస్పిటల్లో ఉంటే మీరు వెళ్ళి డబ్బులు కట్టగానే మూడో వ్యక్తికి తెలియకుండా తీసేసుకోవడమేనా? వ్యక్తిత్వం అంటే దాని ఇంట్లో పరిస్థితి బాగోలేకపోతే మీరు దొంగచాటుగా చీరల పేరుతో డబ్బు సాయం చేస్తే వెంటనే తీసేసుకోవడమేనా? నాకు తెలిసి సంధ్యకి మీరన్నట్టు వ్యక్తిత్వం గనక ఉంటే మీరిచ్చిన చెక్కు అది తీసుకోదు. కానీ ఏది ఒట్టి చేతులతో వచ్చారంటే ఆ చెక్కు తీసుకున్నట్టే కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు తెలీదు కానీ సంధ్య డబ్బు మనిషి అని నాకు క్లియర్గా అర్థమైంది. నేనే కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాను, మీరింకొంచెం లేటుగా తెలుసుకుంటారు. మీ దగ్గర వాళ్ళు డబ్బులు లాగి లాగి అది బిల్డింగులు కట్టుకునేంత వరకు మిమ్మల్ని ఎంతగా రుద్దాలో అంతగా రుద్దుతూనే ఉంటుంది.
ఇన్నాళ్ళు నా భర్తని నేను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా భర్త దానికి సొమ్ములు కూడా దారబోస్తుంటే అసలు నేను నోరు మూసుకుని కూర్చోవాలా? ఇప్పటికైనా మీరు అత్తయ్య మావయ్య ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు అనుకుంటున్నట్టు సంధ్య మంచిది కాదు. అసలు దానికి క్యారెక్టర్ లేదు. అది పక్క డబ్బు మనిషి. నోరు మోస్తావా వింధ్యా? సంధ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్లు సంధ్య గారు వ్యక్తిత్వం లేనిది కాదు. కోట్లు పెట్టిన తన క్యారెక్టర్ని నువ్వు నేను కొనలేము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలికి ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారండి? మీకు తన మీదున్న నమ్మకం, మీరు తన మీద చూపించే ప్రేమ నాకు 1% అయినా దక్కుంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యేదాన్నో. మీ ప్రియురాలు గనక డబ్బు మనిషి కాకపోతే, మీ ప్రియురాలికి విలువలు గనక ఉంటే, మీ ప్రియురాలు మిమ్మల్ని అవసరానికి వాడుకోకపోతే, మీరిచ్చిన చెక్ని ఎందుకు తీసుకుంది చెప్పండి? ఎందుకు తీసుకుంది? ఆ సంధ్య, దాని మొగుడు, దాని అత్త, దాని కుటుంబంలో అందరూ డబ్బు కోసం దిగజారిపోయే మనుషులు. మీ పాటికి మీరు బ్లాంక్ చెక్ ఇచ్చారు కదా, హ్యాపీగా ఎగిరి గంతేసి బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేసుకుని చెక్ క్యాష్ చేసుకుని అమ్మయ్యా అనుకుంటూ ఇక్కడితో ఆగిపోతే బానే ఉంటుందండి. కానీ ఇంకా 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 మీ దగ్గర నుంచి అది లాగాలని చూస్తుంది. పరాయి మగాడికి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ దగ్గర సొమ్ము లాగే వాళ్ళని ఏమంటారో తెలుసా? మౌనిక, అలాంటి వాళ్ళని ఏమంటారు? అలాంటి మాటలు నా నోటితో నేను చెప్పలేను సిస్టర్. కానీ పాత రోజుల్లో కొన్ని ఏరియాల్లో ఇదే వృత్తిగా బతికే వాళ్ళు ఉండేవాళ్ళు అని మా అమ్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది. బహుశా నువ్వన్నట్టు సంజయ్ది వాళ్ళ వంశమేమో. మౌనిక, నోరు మూస్తావా? ఇంకొక మాట జారావంటే చంప పగలగొడతాను. తననెందుకండి అంటారు? తను అమాయకురాలు, తనకేం తెలీదు. మీరు చేసేవన్నీ చేసేసి మౌనిక మీద పడతారెందుకు? మీరు చెక్ ఇవ్వడం నిజం కాదా? ఆవిడ గారు తీసుకోవడం నిజం కాదా? అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, 100% కాదు 1000% సంధ్య డబ్బు మనిషే. సంధ్య డబ్బు కోసం దేన్నైనా అమ్ముకుంటుంది, దేనికైనా దిగజారుతుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు రా సంధ్య. ఏమండి, నువ్వు ఎన్నన్నా ఎన్ని నిందలు వేసినా సంధ్య గారి వ్యక్తిత్వం ఎప్పటికీ మారదు. తనపైన నాకున్న అభిప్రాయం మారదు. అంతేలేండి, మీరు ప్రియురాలి మైకంలో ఉన్నారు కదా, మీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. పైసా పైసా మీ దగ్గర నుంచి ఆ సంధ్య లాక్కుని మన కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పడేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. సంధ్యే కాదు,
ఆ శ్రీకర్ కూడా డబ్బు మనిషే. ఏమండి, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వద్దు వద్దు అంటుంటే చెక్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు భయం వేస్తుందండి. సంధ్య, నువ్వేం మాట్లాడకుండా రా. పోనీ వాళ్ళు డబ్బు మనుషులే అనుకుందాం. 5వ 10 అడిగితే మోహాన్ని కొట్టేస్తాం కదా. లేదా అది మిమ్మల్ని వదిలేయాలంటే దానికెంత కావాలో చెప్పమనండి. నా పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొచ్చి దాన్ని మోహాన్ని కొడతాను. అడుక్కుంటే ఇచ్చేదానికి ఇలా లాక్కోవడం ఎందుకు? నా మాంగళ్యాన్ని అది గుంజుకోవడం ఎందుకు? సంధ్య, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈ ₹1,00,00,000 మనవి. వాణి గారు, ఈ ₹1,00,00,000తో నేనేదైనా చేయొచ్చు కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా. మీరు ₹1,00,00,000 ఇచ్చినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. అయ్యో, అలాంటి అనుమానాలేం పెట్టుకోకు బాబు. నీకు నచ్చింది కొనుక్కో, మీకు నచ్చిన చోట పెట్టుబడి పెట్టుకోండి. ఆ డబ్బంతా మీదే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ₹1,00,00,000 మావి అని చెప్పారు చాలు. రాజేష్ గారు, మీరు మా ఇంటికొచ్చి ₹1,00,00,000 చెక్ ఇచ్చి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నా దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 చెక్ ఉంది. నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి. సంధ్య, మనం డబ్బు లేని వాళ్ళం కాదు, కోటీశ్వరులం. వాణి గారు ఇప్పుడే నీ ముందే చెప్పారు, ఈ డబ్బుతో ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం మన సొమ్ము అన్నారు కదా. ఇక మనకి ఏ లోటు లేదు. మనం స్వేచ్ఛగా సంతోషంగా ఈ డబ్బుని ఖర్చు పెట్టచ్చు. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? నాకు భయం వేస్తుందండి. మీలో కొత్త వ్యక్తిని చూస్తున్నాను. సంధ్య, నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా నేను చెప్పేదానికి ఎదురు మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు మాట్లాడుకో. ఒక భర్తగా చెప్తున్నాను, నా మాటని గౌరవించు. మీ మాటను ఎప్పుడైనా గౌరవించకుండా ఉన్నానా? ఈ మాట చాలు నాకు. వాణి గారు, మేమిప్పుడు కోటీశ్వరులం. సార్, మేమిప్పుడు కోటీశ్వరులం. ఇదిగో మౌనిక, మేమిప్పుడు కోటీశ్వరులం. మా దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,00,000తో మేమేదైనా చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వింధ్య మేడం, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ వచ్చే ముందేదో మాట్లాడుతున్నట్టున్నారు. పాలల్లో నీళ్ళల్లో ఏదో కలుపుతారు, డబ్బు మనుషులు, అది ఇది అని చాలా తక్కువ చేసి ఏదేదో చెప్పారు. ఎస్, మేము 100% డబ్బు మనుషులమే. డబ్బు కోసమే బ్రతుకుతాం. డబ్బు కోసం కాపురాలు కూలుస్తాం. డబ్బు కోసం ఏదైనా చేస్తాం. మా బ్రతుకులే ఇంత. ఇదే కదా మీరన్నది. సరే, మీరన్నట్టు మాది అలాంటి జాతి అనుకోండి. ఇప్పుడు మీ అత్తగారిచ్చిన ₹1,00,00,000 మా సొంతం. ఆ డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చని మీ అత్తగారు ఇప్పుడే చెప్పారు కదా. ఇప్పుడే ఈ క్షణమే ఈ ₹1,00,00,000 నేను ఖర్చు చేస్తున్నాను. నీకోసం ఖర్చు చేస్తున్నాను. నీ మీద ఖర్చు చేస్తున్నాను.
ఏంటి అర్థం కాలేదా? ఈ ₹1,00,00,000 నీ మొహాన కొడుతున్నాను. మీ అత్తగారు మా మీద జాలిపడిచ్చిన డబ్బు నేను నీ మీద అసహ్యంతో విసిరేస్తున్నాను. కోటి కాదే 100 కోట్లు ఇచ్చినా నా సంధ్య వ్యక్తిత్వం ముందు సరిపోవు. అందుకే మీ అత్తగారిచ్చిన అదే చెక్ నీకిస్తున్నాను. రాసుకో. నీ పేరు రాసుకుంటావో, నీ పక్క నుండి ఆ మౌనిక పేరు రాసుకుంటావో రాసుకో. వెళ్ళి డిపాజిట్ చేసుకో. ఈ ₹1,00,00,000తో ఏం కొనుక్కుంటావో కొనుక్కో. ఇది నా సంధ్య పేరు మీద నీకు విసిరి పడేస్తున్నాను. కుక్కకి బిస్కెట్ విసిరేసినట్టు ఈ చెక్ నీకు విసిరేస్తున్నాను. తీసుకో. వాణి గారు, రాజేష్ గారు, మీ ముందులా మాట్లాడుతున్నందుకు క్షమించండి. నేను బాధతో ఆవేదంతో ఈ మాట మాట్లాడటం లేదు. వింధ్య ఈ మధ్యకాలంలో చాలాసార్లు నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావా, నీ భార్యని ఎక్కడికైనా పంపిస్తావా, మీరు దిగజారిపోయిన మనుషులు అని నోటికేదొస్తే అది మాట్లాడింది. నన్ను, నా సంధ్యని అవమానించింది. నన్ను తిట్టినా కొట్టినా నేనంతగా బాధపడను, కానీ నా సంధ్య జోలికి మాత్రం వస్తే ఊరుకోనని ఇదే నట్టింట్లో నిల్చొని వింధ్యకి చెప్పి మరీ వెళ్తున్నాను. ఈరోజు చెప్తున్నా, నా సంధ్య ఈ సమస్యలన్నీ దాటుకొని డబ్బు సంపాదిస్తుంది. అప్పుడు కూడా నీ మొహాన ఎంతంటే అంత డబ్బు చల్లేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాణిగారు ఇచ్చారు కాబట్టి, అప్పడంగా వచ్చింది కాబట్టి, ఆ డబ్బు మాది కాదు కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇది కేవలం నా సంధ్యను నువ్వు కొనలేవో అని చెప్పడం కోసం ఇస్తున్నాను. వ్యక్తిత్వంలో నా సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను. ఏం చేస్తున్నావే? హుండీ పగలగొట్టి చిల్లరేరుకుంటున్నావా? అయ్యయ్యో, నేనున్నాను కదా. అవును, నువ్వు భోజనం చేసావా? నాకు తెలుసు నువ్వు భోజనం చేసి ఉండవని. అయినా ఏం తింటావులే, వండడానికి బియ్యం ఉండాలి, సరుకులు కూడా ఉండాలి కదా. అందుకే మీ కుటుంబం మొత్తానికి సరిపడే భోజనం నేనిప్పుడు తీసుకొచ్చాను. చూడు ఎంత పెద్ద క్యారేజో. ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఎందుకోసం వచ్చావు? ఈ క్యారేజ్ ఏంటి?
నువ్వు వచ్చి మాకు భోజనం పెట్టాల్సిన పనే లేదు, బయలుదేరు. ఎందుకు శ్రీకర్ గారు అంత ఆవేశంగా మాట్లాడతారు? ₹1 కోటి దానం చేసిన గొప్ప దానకర్ణుడు మీరు. అంత దానం చేసిన దానకర్ణుడికి తినడానికి తిండి లేదు, జేబులో చేయి పెడితే రూపాయి బిల్ల కూడా దొరకదు. అయినా మీరు ఇలా ఆవేశపడితే ఎలా చెప్పండి? వింధ్య, ప్లీజ్, ఇప్పటికే చాలా జరిగింది. చిన్న చితక నుంచి పెద్ద గొడవగా మారిపోయే పరిస్థితి వస్తుంది. పొత్తే, దయచేసి నువ్వు మమ్మల్ని అవమానించొద్దు. ఆయన చేత నువ్వు అవమానపడద్దు. వెళ్ళిపోవే, నీకు దండం పెడతాను. ఏంటి సంధ్య, నీ షాపు తగలబడిపోయి చేతిలో చిల్లి గవ్వలేక ఇదిగో ఇలా హుండీలో చిల్లరేరుకుంటుంటే నువ్వు తిన్నావో లేదో అని ఆలోచించకుండా నేనక్కడ ఎలా ఉంటాను చెప్పు? అసలు నేనెవర్ని? నీ స్నేహితురాల్ని. మీ ఇంట్లో సరుకులు లేవు కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హుండీ పగలగొట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ పూటైతే అలా గడుస్తుంది. మరి రేపు? మరి రేపెలా మీ కడుపులు నింపుకుంటారో చెప్పు. తిండికి తోడు మీ అత్తయ్య గారికి మందులు, శ్రీజకి చదువు, ఈ అవసరాలన్నీ మీకు ఎలా తీరతాయి? పోనీ ఈ ఇల్లు అమ్ముతావన్నా? దీని మీద పుట్టెడప్పులున్నాయి. ఇంకా మీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు మా ఆయన దగ్గర దొంగచాటుగా తీసుకుని అప్పు లేకుండా మేనేజ్ చేసావనుకో, అదే అప్పుడు గనక నందుగాడి దగ్గర నువ్వు అప్పు తెచ్చుంటే వాడు వడ్డీ కోసం పీడించేసేవాడు. ఈ ఉన్న ఇంట్లోంచి కూడా మిమ్మల్ని బయటకు గెంటేసేవాడు. అప్పుడు ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు మీరు. మీ భవిష్యత్తు నా కళ్ళెదురుగా ఇన్ని కష్టాల్లో కనబడుతుంటే నేను నా ఇంట్లో బిర్యానీ పెట్టుకుని కడుపు నిండా భోంచేసి హ్యాపీగా ఎలా నిద్రపోతాను చెప్పు? నేను నీ గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకే క్యారేజీ తీసుకొచ్చాను. భోంచేద్దురు కానీ రండి. అత్తయ్యని శ్రీజని కూడా పిలవండి. శ్రీకర్ గారు రండి, భోంచేద్దురు కానీ. ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? ఇప్పుడు తినకపోతే అడుక్కోవాలి. అడుక్కోవాలంటే నీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వనా? ఇది కార్తీక మాసం, శివాలయంలో అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకైతే భోజనం పెడతారు. కుటుంబం అంతా వెళ్ళి రోజు గుడి దగ్గర అలా నుంచుని వాళ్ళు పెట్టింది తిని వస్తే ఆ పూటకి కడుపు నిండుతుంది. మరి రాత్రికి తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎవరు పెడతారు? సరే, భోజనానికి ఎక్కడో అక్కడ అడుక్కున్నారనుకోండి, లేదా అన్నదానానికి వెళ్ళో కడుపు నింపుకుంటారు. మరి మీ అమ్మగారి టాబ్లెట్లు, శ్రీజ చదువుకి ఫీజు, నీ ఆరోగ్యము ఇవన్నీ ఎలా నడుస్తాయి? ఇవన్నీ పక్కన పెట్టేశాయి. ఇప్పుడు నేను వద్దన్న వినకుండా నన్ను కాదని బ్యాంక్ లోన్ తీసుకున్నారు. మీ దురదృష్టం కొద్దీ ఆ షాపు తగలబడిపోయింది. ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఈఎంఐని మీరెలా పే చేస్తారు? బ్యాంకు వాళ్ళు లోన్ కట్టకపోతే ఊరుకుంటారా? గల్లా పట్టుకుని బయటికి లాగి ఇస్తావా చస్తావా అని అడుగుతారు. అప్పుడేం చేస్తారు? అప్పులు తీరలేక, ఈఎంఐలు కట్టలేక ఏ మగ్గానైతే మీరు నమ్ముకున్నారో ఆ మగ్గానికి ఊరేసుకుని చావలేరు కదా. వింధ్య,
ఎందుకే ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా చావు మేం చేస్తాం, మా బాధలు మేం పడతాం. ఎందుకే పదే పదే వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావు? నువ్వంత ఈజీగా చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నిన్ను చావనివ్వను కదా. పైగా మీ ఆయన అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. నేను కోటీశ్వరుణ్ణి, నీకు ముష్టి వేస్తున్నానని నా మొహం మీద చెక్క విసిరాడు కదా. తినడానికి తిండుండదు కానీ బిల్డప్లకైతే ఏం తక్కువ లేదు. అసలు ఇవన్నీ కాదు, రేపు ఈ అమ్మాయి దగ్గరే మీ బతుకులు తారుమారైపోతాయి. బ్యాంకు వాళ్ళు నోటీసులిచ్చి ఇస్తారా చస్తారా అని నట్టింట్లో కూర్చుంటారు. అదేంటి బ్యాంకు వాళ్ళ కార్లో ఉంది? పైన తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు. ఇలా అన్నానో లేదో, అదిగో బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఇస్తారా చస్తారా అని అడుగుతారు. ఏం చెప్తారో చెప్పుకోండి. ఇప్పుడు దొరికిపోయారు. అమ్మా సంధ్య గారు. నమస్కారం సార్, ఈవిడే సంధ్య. ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? బ్యాంకు నుంచి వచ్చారు వాళ్ళు. అవును, లోపల అత్తయ్య లేదా? అత్తయ్య, శ్రీజ. సార్ వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు, నేను పిలుచుకొస్తాను. లేదమ్మా, మేము సంధ్య గారితో మాట్లాడదామని వచ్చాం. లేదు లేదు సార్, ఈ విషయం వాళ్ళకు కూడా తెలియాలి. అత్తయ్య, శ్రీజ. అమ్మా వింధ్య, నువ్వెప్పుడొచ్చావు? నేను పెరట్లో ఉన్నానమ్మా. వదినా, ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఇదిగో మన కోసం బ్యాంకు వాళ్ళు కూడా వచ్చారు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, వాళ్ళేం చేయరు. లోన్ కట్టకపోతే ఈ ఇల్లు జప్తు చేస్తారు. అంతే కదా సార్? మీరు చెప్పింది నిజమేనండి. లోన్లు కట్టకపోతే మేం నోటీసులు ఇచ్చి ఎలాగైనా రికవరీ చేసుకుంటాం. సార్ మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి సార్, మేము ఎలాగైనా లోన్ తీర్చేస్తాం. అయ్యయ్యో, మీరేంటండి ఇంత కంగారు పడుతున్నారు? మేము వచ్చింది లోన్ రికవరీ కోసమో లేదంటే జప్తు చేయడానికో కాదు. మీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాం. ఆవిడ గారు బావకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పి కూడా ఉంటుంది. బావ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోన్లో మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఫోన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి బావ ఫోన్ పట్టుకొని బిజీగా మాట్లాడుతున్నాడు. ఏదో ఆఫీస్ ఫోన్ అనుకున్నాను కానీ ప్రియురాలి ఫోను అని నేను అనుకోలేదు సిస్టర్. ఆయన ఎక్కడున్నారు మోనికా? అదిగో అక్కడ వరండాలో వాళ్ళిద్దరేదో చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు సిస్టర్. నువ్వెందుకులే సిస్టర్ వాళ్ళ మధ్యలోకి? ఎందుకేంటి? నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు, చెప్తాను.
సంధ్య, ఏంటలా ఉన్నావు? చేతిలో ఆ పేపర్లేంటి? ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. మీరు ఆ సంధ్య ధ్యాసలో పడి ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. 24 గంటలు ఆ సంధ్యనా? తన ధ్యాస తప్ప ఇంకే ధ్యాస లేదా మీకు? మీకు కట్టుకున్న భార్య ఉంది, కనీసం నాతో మాట్లాడాలి, నా గురించి ఆలోచించాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రియురాలితో ఫోన్ మాట్లాడుకుంటున్నారా? స్టాప్ ఇట్ వింధ్య. పిచ్చి దానిలా మాట్లాడద్దు. ఫోన్లో ఉన్నది నా క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత నా కాంటాక్ట్ తీసుకొని నాకు కాల్ చేశాడు. కావాలంటే ఇప్పుడే చూపిస్తాను, చూడు. చూడు, వాడి పేరు శాండీ. ఓహో, సంధ్య పేరు శాండీ అని సేవ్ చేసుకున్నారా? వాట్? ఏం డ్రామాలు ఆడకండి. హే, పిచ్చిగా మాట్లాడుకో. కావాలంటే ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు విందువు గాని. హలో, చెప్పరా, ఏంటి సడన్ గా ఫోన్ కట్ చేసావు? సారీరా, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏం జరిగిందిరా? ఏం లేదులే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పటికైనా అర్థమైందా? నీ మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడి పిచ్చిదానిలా బిహేవ్ చెయ్యకు. ఫోన్లో అయితే కవర్ చేశారు, మరి ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ని ఎలా కవర్ చేస్తారు? కవర్ చేయడం ఏంటి? ఏం బ్యాంక్ స్టేట్మెంట్ ఇది? మీ ప్రియురాలకి ఇన్సూరెన్స్ పే చేశారు కదా, ఈ మధ్య డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడితే దొరికిపోతున్నానని చెప్పి మధ్యలో థర్డ్ పర్సన్ కి కాల్ చేసి కాన్ఫరెన్స్ మాట్లాడుతూ దొరకకుండా మేనేజ్ చేస్తున్నారేమో. టెక్నాలజీ బానే వాడుకుంటున్నారు. ఎంతైనా భగ్న ప్రేమికుడు కదా. మీరు తనకి గిఫ్ట్గా లోన్ ఇప్పించారు, రిబ్బన్ కట్ చేసి షాప్ కూడా ఓపెన్ చేశారు. అలాంటి షాప్ తగలబడిపోతే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇన్సూరెన్స్ కూడా చేయించారు. మన పెళ్ళైన దగ్గర నుంచి నా మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కానీ, నా గురించి కేర్ తీసుకోవడం కానీ మీరేమైనా చేశారా? మీరు సంధ్య గురించి ఇంత ముందు చూపుతో ఆలోచిస్తున్నారంటే తన మీద మీకు ఎంత ఇష్టం ఉండాలి? షాప్ ఓపెన్ రోజు కూడా మీరు వెళ్ళేటప్పుడు వీసా పని మీద వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పి మరీ వెళ్లారు. ఇప్పుడు మూడో వ్యక్తికి తెలియకుండా ఇన్సూరెన్స్ కూడా పే చేశారు. మరి మీ ఇద్దరి మధ్య ఏం లేనప్పుడు ఇది ఎలా వచ్చిందో చెప్పండి. మీకు తన మీద ఎప్పుడూ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్తూ ఉంటారు కదా. ఏ ఉద్దేశం లేకుండానే ఇలా ముందు చూపుగా ఆలోచించి షాప్కి ఇన్సూరెన్స్ పే ఎందుకు చేశారు? ఇది కదా ప్రేమంటే. సొంత భార్య మీద ప్రేమ చూపించకుండా పరాయి వాడి భార్య మీద ప్రేమ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. అది తప్పుడు సంబంధం కాదా? మీరు సంధ్య మైకల్లోనే ఉన్నారు. సంధ్య డబ్బు కోసం మిమ్మల్ని వాడుకుంటుందనే నిజాన్ని ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పటికైనా చేసిన తప్పుని మీరు ఒప్పుకోండి. మీరు నన్ను మోసం చేస్తున్నారనే నిజం, మీకు సంధ్యకి మధ్య తప్పుడు సంబంధం ఉందనేది అక్షరాల నిజం. ఈ స్టేట్మెంటే ఉదాహరణ. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. నిజంగా ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూసి దీంట్లో ఉన్నదాన్ని బట్టి ఏదో అనుకుంటున్నావు. దీన్ని ఇంకా పొడిగించడం నాకు ఇష్టం లేదు. నువ్వు చూసింది నిజం, ఇన్సూరెన్స్ పే చేసింది నిజం. కానీ ఇన్సూరెన్స్ పే చేయాలన్న ఆలోచన కానీ, అది పే చేసింది కానీ నేను కాదు, మా అమ్మ. కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే మా అమ్మతో నీకు నిజం చెప్పిస్తాను. రా. అమ్మా, ఆ రోజు చెప్పాను కదమ్మా వద్దు వద్దు అని. కానీ నువ్వే ఆలోచించి లేదురా, ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ కట్టు అన్నావు. నీ బ్యాంక్ అకౌంట్కి
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదని నా బ్యాంక్ అకౌంట్ ద్వారానే కదా నువ్వు ఇన్సూరెన్స్ కట్టింది. ఇప్పుడు చూడమ్మా, వింధ్య నన్ను ఎన్నెన్ని మాటలంటుందో. అప్పటికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను వద్దన్నానా లేదా? నువ్వు చెప్పమ్మా. సిల్లి విషయం కూడా ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదురా. అయినా ఇన్నాళ్ళు మన తరపు నుంచి ఎన్నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అలా అని ఎవరికి ఎంత వెళుతుందని ఎప్పుడూ నేను బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయడం అనేదే లేదు. అసలేమైందిరా? ఏం జరుగుతుంది? ఫోన్లు చెక్ చేయడం ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేయడం ఏంటి? అది నా డబ్బు, నా ఇష్టపూర్తిగా నేనే ఇచ్చాను. సంధ్య ఆర్థిక పరిస్థితి గురించి, తన కుటుంబం గురించి ఆలోచించి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేనే గుర్తు చేసి నా సొంత డబ్బుతో చేశాను. ఇది కేవలం సంధ్య మీదున్న అభిమానంతోనే చేశాను. ఈ విషయం సంధ్యకు తెలిస్తే తను ఒప్పుకోదని తెలిసి కూడా నేనే చెప్పలేదు. దీనికి కూడా ఇంత ఇష్యూ చేస్తున్నావేంటి? అసలు నిన్నేమనాలో మాకేం అర్థం కావట్లేదు. రాజేష్, ఏంట్రా ఇది? అసలు ఏది సిల్లీగా తీసుకోవాలో ఏది సీరియస్గా తీసుకోవాలో అర్థం కాదా నీకు? అయినా ఇంత మెచ్యూరిటీ లేకుండా ఉన్నావేంటి? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు అపార్థం చేసుకుంటావని నాకు తెలుసు. అప్పటికి వద్దు వద్దు అనే చెప్పాను. కానీ అమ్మ సంధ్య గారి గురించి ఆలోచించి ఇన్సూరెన్స్ పే చేసింది. లేనిపోనివి ఊహించుకొని మన లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్రతిదాన్ని ప్లాన్ ఏ ప్లాన్ బి సెట్ చేసే పెట్టుకున్నారు. ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోగానే ఎస్కేప్ అవ్వడం కోసమే బాగానే ప్లాన్ చేశారు. దొరికిపోగానే ఇలా ఎస్కేప్ అవ్వాలన్న ఆలోచన మీకొచ్చిందా లేదా ఆ సంధ్యదా? మీ ఇద్దరి వేవ్ లెంత్ బాగా సెట్ అవుతున్నట్టుంది కదూ. ఛీ, ఎంత చెప్పినా నువ్వు మళ్ళీ అక్కడికే వస్తున్నావు. నువ్వు మారవు. కళ్ళ ఎదుటే ఇంత జరుగుతున్నా కూడా నన్ను గుడ్డిదాన్ని చేస్తున్నారు. మారాల్సింది నేను కాదు, మీరు.